హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లికి స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ ఈరోజైతే మా ఇంటి దగ్గర ఒక స్పెషల్ ట్రెడిషన్ జరుగుతుందనమాట. సో, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీశాను. యాక్చువల్లీ సౌండ్ వస్తుందని చెప్పేసి బాల్కనీకొచ్చి చూస్తే ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ జనాలు ఉన్నారనమాట. సో, అప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది చెర్రీ స్కూల్‌లో కూడా చారిటీ కోసం వాళ్ళు మిలిటరీ సర్వీసెస్‌కి డొనేషన్ అది క్యాంపెయిన్ చేస్తారు. సో, ఇక్కడ ప్రతి ఇయర్ అక్టోబర్, నవంబర్‌లో రాయల్ బ్రిటిష్ లెజియన్ పాపీ అప్పీల్ అని చెప్పేసి ఒక మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, ఈ క్యాంపెయిన్‌ని చూస్తే ఒకసారిగా నాకు మంచి రెస్పెక్ట్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. బట్ ఇక్కడ స్టూడెంట్స్ కానీ, చిన్న పిల్లలు గానీ వీళ్ళందరూ కూడా బ్యాడ్జెస్‌ని స్ట్రీట్స్‌లో అమ్మడం, మాల్స్‌లో అమ్మడం, ఇలా స్కూల్స్‌కొచ్చి అమ్మడం అవి చేస్తూ ఉంటారు. చెర్రీ స్కూల్‌లో కూడా ఇదే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ అసలు ఈ ట్రెడిషన్ ఏంటి? వీళ్ళసలు ఎందుకిలా చేస్తున్నారు అని అనుకున్నాను నేను కూడా. సో, దీనికోసం తెలుసుకున్న తర్వాత మంచిగా అనిపిచ్చింది. యాక్చువల్లీ మా ఇంటికి ఎదురుగా అయితే ఒక పార్క్ ఉంటుంది. అది మెమోరియల్ పార్క్ అనమాట. సో, వరల్డ్ వార్ నుంచి వీళ్ళకి అయ్యేవి మార్టియర్స్ అవన్నీ కూడా గుర్తు చేసుకునే ట్రెడిషన్ లాగా. సో, వీళ్ళకి ఒక సింబల్ కూడా ఉంటుంది. ఒక రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చి దానిలో బ్లాక్ డాట్ ఉంటుందనమాట. సో, వీళ్ళు దాన్ని రెడ్ పాపీ ఫ్లవర్ అని రిమెంబరెన్స్ కోసం సింబల్‌గా వాడుతారు. సో, ఎందుకంటే ఇది బ్రిటిష్ ఆర్మీలో సర్వీస్ చేసి ఇంజ్యూరీ అయిన వాళ్ళు, ట్రామాలో ఉన్నవాళ్ళు, ఎమోషనల్ స్ట్రెస్ అలాగే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు కదా! సోల్జర్స్ అందరూ. వాళ్ళ ఫ్యామిలీస్‌కి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే కొంతమంది వార్ నుంచి వాళ్ళ తర్వాత నార్మల్ లైఫ్‌కి అడాప్ట్ అవ్వడం ఈజీ కాదు కదా! సో, ఇలాగ వీళ్ళు రాయల్ బ్రిటిష్ లీజియన్ అని చెప్పేసి వాళ్ళకి హౌసింగ్ కౌన్సిలింగ్, అలాగే రీహాబిలేషన్, ఫినాన్షియల్ హెల్ప్ లాగా ఇలా చాలా రకాలుగా డొనేషన్ క్యాంపెయిన్ పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందనమాట. సో, మనకైతే చాలా దగ్గర రోడ్స్ దగ్గర కానీ, లేదంటే ట్రైన్స్, స్టేషన్స్, ఆఫీసెస్ దగ్గర ఎక్కడ చూసినా కూడా ఈ రెడ్ పాపీ ఫ్లవర్ ఉంటుందనమాట. నేను కూడా ఒక 1, 2 మంత్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. ప్రతి చోట ఎక్కడైనా సరే మార్కెట్‌లో గానీ, మాల్స్‌లో గానీ ఉంటుంది. బట్ నాకైతే ఇక్కడ చిన్న చిన్న పిల్లల నుంచి స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రిమెంబరెన్స్ కోసం వాళ్ళు ఇలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మార్చింగ్ చేసుకుంటూ వన్ బై వన్ వెళ్తూ ఉంటే నాకు చాలా అనిపిచ్చింది. ఈ ట్రెడిషన్‌ని చూడడం చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చింది. ప్రతి ఇయర్ 1,00,000 మంది పార్టిసిపేట్ చేస్తారంట. అలాగే కొంతమంది ఆన్‌లైన్ డొనేషన్ కూడా చేస్తారు. సో, మీకు చెప్పాను కదా! చెర్రీ స్కూల్‌లో కూడా ఇలాంటి చిన్న పిల్లలొచ్చి మనకి వాళ్ళు ఏదో ఒకటి గుర్తుగా ఇచ్చి, మనం వాళ్ళకి డొనేషన్ రూపంలో మనీ ఇస్తే వాళ్ళు చారిటీకి పంపిస్తారు. అండ్ ఇక్కడైతే చాలామంది వాళ్ళ పిల్లలు ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేశారో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట. అండ్ నాకు పర్సనల్‌గా ఈ మూమెంట్ చాలా టచింగ్‌గా అనిపిచ్చింది. నిజంగా ఇలాగా ఆర్మీ పీపుల్ కానీ, మన మిలిటరీ పీపుల్ అసలు ఎంతో కాపాడుతారు. వాళ్ళు మిలియన్ ఆఫ్ స్టోరీస్, సాక్రిఫైసెస్, మెమరీస్‌ని అన్నీ కూడా క్యారీ చేస్తుంది. అండ్ స్మాల్ డొనేషన్ కూడా ఒక సోల్జర్ లైఫ్‌లో ఒక చిన్న లైట్ క్రియేట్ చేస్తుంది. ట్రూలీ వి హానర్ అండ్ వి థ్యాంక్ యూ. అండ్ మేమైతే ఇంక అక్కడి నుంచి ఆ రోజు అలా బాల్కనీలోంచి ఇదంతా చూసేసాము. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి మనకి మార్కెట్ అయితే ఉంటుంది. సో, ఇదంతా కూడా మార్కెట్ నుంచి అలా రౌండ్ చేసుకుంటూ అలా మెమోరియల్ గార్డెన్ వరకు వస్తదనమాట. సో, మేమైతే మా గ్రాసరీ థింగ్స్‌కి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. అండ్ నేనైతే మళ్ళీ మాల్‌లో నుంచే తీసి చూపిద్దామని చెప్పేసి వచ్చాననమాట. అండ్ మాల్‌లో అయితే నిజంగా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఒక మధ్యలో ఇలా భలేగా సెటప్ చేశారనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ చూడండి ఎంత బావుందో కదా! సో, అన్నీ మేము షాప్ చేసుకొని అండ్ ఇంకా చెర్రీకైతే బుక్స్ వాడికి కావాలని చెప్పేసి అన్నాడు. సో, ఎవ్రీ టైమ్ బెడ్ టైమ్ స్టోరీస్ చదువుతాడనమాట. సో, అలానే వాడు పెప్పా పిగ్‌లో మొత్తం అన్ని తీసుకున్నాడు. అండ్ మార్కెట్‌లో అయితే చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే బాగా మంచిగా పెడతారనమాట. అండ్ మరీ రీజనబుల్‌గా కూడా ఉంటాయి కొన్ని థింగ్స్ అయితే. అండ్ నేనైతే ఈరోజు మన లండన్‌లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కైతే వచ్చేసాను. ఇది కూడా మాకు మార్కెట్‌లోనే ఉంటది. ఎప్పటినుంచో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కటి మీకు
మీకు కొత్త విషయాలు తెలుసుకొని మీకు కూడా నాతో పాటు చూపిద్దామని చెప్పేసి ఈరోజైతే నేను బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ స్టోర్‌కి అయితే వచ్చేసాను. యూకేలో చాలా చాలా స్టోర్స్ ఉంటాయి ఇవి. యూకేలో మనకి చాలా పాపులర్ చారిటీ షాప్. ఇక్కడ మనం కొన్న ఐటెమ్స్ వల్ల వచ్చే మనీ హార్ట్ రిలేటెడ్ రీసెర్చ్‌కి హెల్ప్ అవుతుందనమాట. సో ఏంటంటే ఇలా మనకి చాలా పెద్ద స్టోర్స్ ఉంటాయి. కొంతమంది అయితే ఓన్లీ బట్టలు, మన ఓల్డ్ క్రాకరీ అలాంటి సామాన్లు కూడా అమ్ముతారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి బెడ్స్, వార్డ్‌రోబ్స్, అలాగే ఇలా సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, సైడ్ టేబుల్స్, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో నాకు ఇన్‌సైడ్ లోపలికి వచ్చేసరికి అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఏదో ఇలా పడేసి అమ్మేద్దామా అని ఏమి ఉండదు. అది చారిటీ షాప్ అయినా సరే కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ప్రతి ఐటెమ్ కూడా. పాపం చెర్రీగాడైతే నన్ను పిలుస్తూనే ఉన్నాడు. వాడు నాకేదో చూపించాలనుకుంటున్నాడనమాట. సో ఫైనల్లీ వాడికి ఆ సోఫా దిస్ ఈజ్ నైస్. డాడీని అడిగి ఇది కొనమని. చెర్రీకి ఇది నచ్చిందంట. తీసుకో. అండ్ నేనైతే ఆ సోఫాలో నా జాకెట్ మొత్తం కలిసిపోయాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కెన్ యూ గెస్ ద సోఫా ప్రైస్? జస్ట్ 20 పౌండ్స్ అనమాట. విచ్ మీన్స్ మనకు 2000కి వచ్చేస్తుంది అది. అండ్ నాకైతే నచ్చింది. బట్ మాకేంటంటే ప్రతిసారి వస్తాము, చూస్తాము, వెళ్తాము, తీసుకుందాం అని చెప్పేసి. అండ్ మాకు కూడా వెదర్ అది మారింది. సో కొంచెం కంఫర్ట్గా కూర్చుందాం అని చెప్పి సోఫా తీసుకుందామని వచ్చాము. కాకపోతే మాకు ప్రతిసారి ఏంటంటే ఇంట్లోకి దూరే అంత సోఫాస్ అయితే దొరకట్లేదు. అవి చాలా చాలా వెడల్పు ఉన్నాయి అన్నమాట. అండ్ మనకి కొన్ని వాటి మీద అయితే బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. అవైతే ఫస్ట్ హ్యాండిల్ కాబట్టి మనకి కొంచెం ప్రైస్ అది ఎక్కువే ఉంటుంది. సెకండ్ హ్యాండిల్ అయితే చాలా చీప్గా దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసారా చాలా మంచి క్యూట్ క్రాకరీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ టైమ్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ పెడతారు. మళ్ళీ మనకి 1 వీక్ తర్వాత అవే ప్రొడక్ట్స్ కనిపించావన్నమాట. ఎవరికైనా ఏదైనా నచ్చితే అసలు అది చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. నచ్చితే మాత్రం తీసుకెళ్ళిపోవచ్చు మనము కొనుక్కొని. అండ్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అసలు ఇది చూసారా, నాకైతే ఇది క్యూట్గా అనిపించింది. అండ్ ఇది అయితే లిటరలీ జస్ట్ 10 పౌండ్స్. అసలు 1000 రూపాయలకి అలాంటి వాల్ యూనిట్ అసలు ఎక్కడైనా వస్తుందా? రాదు కదా. అండ్ అలాగే మనకి ఎలక్ట్రానిక్ సెక్షన్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ రీఫర్బిష్డ్ అనమాట. ఐటమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా వాటిని టెస్ట్ చేసి రిపేర్ చేసి మంచి కండిషన్లో ఉండేవి మళ్ళీ మనకి రీసేల్కి పెడతారు. కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా చీప్గా ఉంటాయి. అండ్ మేము వార్డ్రోబ్ అండ్ సోఫా తీసుకుందామని చూస్తున్నాము. అండ్ నాకైతే ఈ సోఫా చాలా చాలా బాగా నచ్చింది. ఆ రెక్లైనర్ లిటరలీ జస్ట్ 220 పౌండ్స్ ఉంది. ఇంకా మనకైతే ప్రతి షాప్లో ఇలా క్రిస్మస్ డెకరేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ద హోమ్ అనమాట. అండ్ మాకు ఇంకా కొంచెం గ్రాసరీ షాపింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి చుట్టూరు మనకి ఎట్టే చూసినా మార్కెట్, షాపింగ్ ఇదంతా కదా ఒక స్ట్రీమ్ లైన్లో ఉంటుంది. సో మేము ప్రతి సండే వీకెండ్స్ అలా వెళ్తూ ఉంటాము. అండ్ వర్షం పడింది అండ్ ఆ టైంలోని మంచిగా సన్నీ వచ్చిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మార్కెట్ అంతా కూడా. అండ్ వీఆర్ చిల్లింగ్. ఎందుకంటే సన్ దొరికిందంటే ఆవిడ అమ్మ ఇంకా అదృష్టం అని అనిపిస్తుంది అనమాట. సో అలాగా మార్కెట్లో ఒక 10 మినిట్స్ బయట మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అలా కూర్చొని మళ్ళీ అలా రిలాక్స్ అయ్యి ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లండన్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. స్టే ట్యూన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ.